ఎంత దగ్గరకు వచ్చి లెఫ్ట్కి వస్తాడు ఇంద్రుడు. సరిపోయిందా ఒక్కొక్కరికి? వ్యూ కావాలంట మళ్ళా. ఇన్ని మెట్లు ఎక్కేసరికి దూల తీరిపోయింది ఒక్కొక్కరికి. ఇంకా సగం ఎక్కాల. నేనైతే హెచ్ఎఫ్ మీద అస్సలు ఎక్క బాబు. ఇగో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్, బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. అండ్ వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి రైడ్ ఫ్రెండ్స్తో వెళ్తున్నా నేను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మన వీడియో అనేది అయితే రికమెండ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇంజన్ కొంచెం ఆర్పిఎం డౌన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సరే, నేను లెఫ్ట్ వెళ్ళాలి కదా. ఈ గ్లౌజెస్ పెట్టుకున్నా కానీ చాలా ఆగట్లేదు అసలు. ఇది నార్మల్వి అంటే ప్రొటెక్ట్ చేస్తుంది బాగానే, బట్ చలి ఆగట్లేదు. ఇంకా మనోళ్ళు ఇంకా ఏమంటారు, ఒక 5 o'clock ఆ టైంకి స్టార్ట్ అయిపోదాం రా అన్నారు. అంటే 5 అంటే 5:30 ఆ టైం అవుతుంది. 5:30కి అట్లా స్టార్ట్ అయిపోదాం అందరం అని అన్నారు. ఈ టైంలో ఎంత వణుకుతుందంటే ఇంకా మార్నింగ్ 5:30 కంటే అంతే ఇక సంగతి. షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్ ఉంటుంది, అక్కడ మీట్ అయిదామని అన్నారు వీళ్ళు. నన్ను కుంబలికి రమ్మన్నారు ఫస్ట్. కాకపోతే వాళ్ళకి రూట్ మ్యాప్ కుంపల్లి ఫ్లైఓవర్ కిందికి అక్కడి నుంచి చూపించింది. గట్కేసర్ నన్నే ఇంకా అక్కడ కలుద్దాం రా అని చెప్పారు. సో మనం ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, ఎందుకంటే వీళ్ళు వస్తారని నేను వెయిట్ చేసిన ఇక్కడే మెర్చల్లో. వీళ్ళు ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చినాక కాల్ చేసినారు. అప్పటికి నేను ఈ హెల్మెట్ అంటే గ్లౌజెస్ అవన్నీ సెట్ చేసుకొని, కెమెరా ఇట్లా అవన్నీ సెట్ చేసుకొని, బ్యాటరీ ఫుల్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నా. చిన్న చిన్న పనులు ఉండే, ఇంత పొద్దున పెద్ద పనులు ఏమి ఉండవు మనకి, ఉంటాయి కదా అవి చేసుకొని రెడీగా అవుతుంటుంటే వీళ్ళు కాల్ చేసి, అరే నువ్వే అక్కడికి వచ్చేసిరా, మాకు ఇక్కడ నుంచే దగ్గర చూపిస్తుందని అన్నారు. మరి ఆ ముక్క ముందే చెప్తే అయిపోతుంది కదరా అంటే, ఏదైనా కదా అంతే కదరా అన్నారు. ఇప్పుడు కాల్ చేసి ఒక 10-15 minutes అక్కడ ఉంటాం రా అని అన్నారు. లెట్స్ సీ, నాది లేట్ అవుతుందా, లేట్ అయితే ఆగుతారు కావచ్చు మేబీ. వాళ్ళు షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ నుంచి వస్తారు. హాయ్, ఎత్తుకోపోతా నిన్ను. ఎట్లా చూస్తుంది చూడు వాడు. వీడన్నీ నెత్తికేమో పెట్టుకున్నాడు. ఇది షామీర్పేట్ లేక్. నాకు ఇక్కడ నుండి అయితే ఒక 6 kilometers ఉంటుంది. ఇక్కడ నల్సార్ యూనివర్సిటీ ఉంటుంది, లా కాలేజ్. అక్కడ నుండి ఇంకొక 3-4 ఉంటుంది మేబీ, వెళ్ళిపోవచ్చు. ఒక నాకంటే గ్లౌజులు ఉన్నాయి, మన వాళ్ళకైతే ఓవెన్కి లేవు అసలు. నాకు గ్లౌజ్ ఉన్నోనికే చేతులు ఇట్లా గట్టిగా అయిపోతున్నాయి ఈ చలికి. మనోళ్ళ పరిస్థితి ఏందో అసలు. కాల్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు. కాల్ చేసి ఇప్పుడు కాల్ చేసినారు మనోళ్ళు. కాల్ చేసి ఎక్కడ రావాలరా అని అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పిన షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్ దగ్గర రండి రా అన్న. కొంచెం టీ బ్రేక్ తీసుకున్నట్టున్నారు. ఇదే నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్. యాక్చువల్గా మేము మీటప్ పాయింట్ అయితే ఇక్కడ మెర్చల్లోనే పెట్టుకున్నాం. కాకపోతే వీళ్ళు సడన్గా ప్లాన్ చేంజ్ చేసేసి
ఘోరంగా చలి ఉన్నది అసలు. అండ్ మిర్రర్ కూడా ఫుల్ ఫాగ్ వచ్చేసింది అసలు మొత్తం. చలో ఇక్కడ నుంచి రైట్. R15 కి క్రూజ్ కంట్రోల్ ఇస్తే అయిపోదును, అంటే ఇంత ఈ సీసీకి ఇవ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 350 340 ఆర్సీ సారీ ఐ మీన్ 350 cc వాటికి ఉన్నాయేమో కావచ్చు ఇప్పుడు వచ్చిన బైక్స్ కి. ఐ థింక్ సో అపాచీ RTR కి ఉందనుకుంటా 310 cc కి. R15 కూడా ఇచ్చింటే సెట్ ఉండేది అసలు. క్రూజ్ మోడ్ ఉంటే మంచి మైలేజ్ ఉంటుంది మనకి, ఒకటే రేంజ్ లో వెళ్తుంటది కదా, మైలేజ్ కూడా మంచిగా ఉంటుంది, పికప్ మంచిగా ఉంటుంది. అది ఇక్కడ ఒకటి కొనుక్కోవాలి క్రూజ్ కంట్రోల్. మనకి ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ఉంది, అది 600 ఉండొచ్చు. సో ఇదే సర్కిల్, ఈ సర్కిల్ దగ్గర రమ్మన్నా, ఇక్కడికి వచ్చి కాల్ చేయాలి ఇంకా వాళ్ళకి. ఐ హోప్ ఆడియో అందరికి క్లియర్ గానే ఉందనుకుంటున్నా నేను. తను దూసుకొస్తారు. బ్యాగ్ ఎందుకు రా మీకు? అదే సంజయ్ బ్లాగ్ వస్తుండు, బీఆర్ బ్యాచ్. ఇక అట్లనే ఉన్నాడు, ఆ పింక్ కలర్ షర్టు, ఆ స్పెట్స్, పొద్దున హెచ్ఎఫ్ డీలక్స్. చలో క్విక్ షిఫ్టర్ ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా మేబీ. మనం గేర్ పైకి షిఫ్ట్ చేసేటప్పుడు నాకు ఎట్లా జలకిస్తుంది బైక్. ఐ మీన్ ఏమంటారు, జనరల్గా మనకైతే మూమెంట్ ఉంటుంది, ఇట్లా కొంచెం ఎక్కువ జంప్ అయినట్టు అనిపిస్తుంది నాకు క్విక్ షిఫ్టర్ యూజ్ చేస్తే. ఈ సర్వీస్ రోడ్లో ఇదే బాధ, పెద్ద పెద్ద కొండలు లెక్క ఉంటాయి అసలు ఈ స్పీడ్ బ్రేకర్స్. ఓఆర్ఆర్ కార్స్కి ఇచ్చినట్టు బైక్స్కి కూడా సపరేట్ ఉండుంటే సెట్ ఉండేది అసలు. ఈ కిలోమీటర్కి ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ ఉన్నది అసలు ఇక్కడ. అండ్ మనం దగ్గర ఇంకో బైక్ ఉంది కదా, బెనిలీ 400 cc. అండ్ మీలో ఎంతమందికి బెనిలీ బైక్ ఇష్టమో కమెంట్ చేయండి. ఏ బాయ్ ఏ భయ్యా ఎందుకురా మొగాలు అటు తిప్పుకుంటారు? మొత్తం హెచ్ఎఫ్ మీద 80 కొడుతున్నాడు. ఎంత దగ్గరకు వచ్చి లెఫ్ట్కి వస్తాడు ఇంద్రుడు. లైక్ మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ఓవర్టేక్ చేస్తే డిస్టెన్స్ చూసుకొని ఓవర్టేక్ చేయండి. పవన్ మా ఇద్దరు వేసుకున్నారు. तू समझा? हाँ नहीं तू समझा नहीं. గ్లౌజులు కరెక్ట్. ఇద్దరు సేఫ్. వీడు 2 టీ-షర్ట్లు వేసుకోవడం ఎందుకు, మళ్ళా పైనంగా షర్ట్ వేసి ఆ షర్ట్కి మళ్ళా బటన్స్ ఓపెన్ చేసిండు. మొత్తం ఫాగే. లెఫ్ట్ రైడర్ శ్రీనికేష్. అరే ముందల స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి చూసుకోండి, పెద్ద ఉంటాయి 2. వాడే ఉద్దేశంతో అన్నాడు. అరే ఇది మన కాలేజ్లో సెక్రటరీ గారు ఉంటాడు చూసినావా ఫస్ట్ గేట్ దగ్గర, తెలుసారా వెంకటేష్? తెలుసా వాడు? పోయి మరి మొట్ట గట్టిగా పడ్డది. ఏదో స్టోరీ చెప్తున్నా అనుకుంటున్నాడు. అరే పెట్టుకోద్దారా యూట్యూబ్లో పెట్టుకోద్దా? అది కూడా పెట్టుకుంటా. ఏమరా వెంకటేష్, గమనారెడ్డి ఛానల్లోనే పెట్టుకుంటావా నువ్వు వీడియోలు? మా ఛానల్ అప్లోడ్ చేసుకోవద్దా?
ఆడ పెట్రోల్ పోపించుకుంటారు, మనం పోయొద్దు. హెయిర్ స్టైల్ అవును, నువ్వేందా కరెక్టే. వాడు ఆడు అభియాడు, ఆడు మంచోడు. అరే కొంచెం అన్నా ఇట్లా మీకు భక్తి లేదా? గుడికి పోయేటప్పుడు కళ్ళు తాగుతారా పొద్దున పొద్దున? హైవే ఎక్కాలా? మొన్న అభియాడు నిజామాబాద్ నుంచి 2.5 కిలోమీటర్స్ 2.5 అవర్స్లో వచ్చేసినాం. ముక్కెర్ర అయింది అభియాది. కూర్చొని కింద వస్తున్నాయి రా అన్నాడు, దెబ్బకి దిగిండు ఒక దగ్గర. ప్రజెంట్ అయితే మనం గట్కేసర్ హైవే పైన ఉన్నాం. ఇక్కడ నుండి యాదగిరిగుట్టకి ఒక 40 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఒక 40 to 50 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో దానికన్నా ముందు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇందాక నుండి చాలా ఆకలిస్తుంది మాట్లాడి. ఒక సైడ్కి అయితే ఉంది. నేను రూట్ అంటే మా ఇంటికి వెళ్ళే రూట్లో ఇక్కడ నుండి వెళ్తా కదా నేను. సో నాకైతే ఒక హోటల్ ఇక్కడ తెలుసు. సో అక్కడ టిఫిన్ బాగుంటుంది. అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. పవన్ ఏమంటుండంటే టెంపుల్ సైడ్ కూడా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడనే చేసేద్దాం ఇంకా అంటున్నావు. బట్ నాకు అక్కడ వరకు వెళ్ళే ఒప్పుకోలేదు. ఇక్కడ ముందల ఉండవురా, టెంపుల్ దగ్గరనే ఉంటాయి, ముందల ఏముండవు. టీ టైం ఉంది. ఇందాక నేను చెప్పినా కదా, ఇదే యాదగిరి టిఫిన్ సెంటర్. నా ఫేవరెట్ టిఫిన్ వడ. ఏడికి పోయినా సరే నేను వడ అయితే కంపల్సరీ తింటా. ఇట్లా లైన్గా ఉన్నాయి మన బైక్స్ అయితే 3. అసలు క్రేజీ ఉన్నది ఇట్లా అన్ని బైక్స్ ఒక దగ్గర. టైం వచ్చేసి 9-10 అవుతుంది. బట్ మనకి వెదర్ అట్లా లేదు, మొత్తం ఫాగీ ఉన్నది. ఒక 7 o'clock 6:30 అట్లా ఆ టైం ఉన్నట్టున్నది. మొత్తం ఫాగీ ఉన్నది అసలు ఈ రూట్లో మొత్తం. మాకు వెనకాల కొంచెం ఇట్లా సన్ రైజ్ ఉండే అక్కడ సైడ్. ఈడ మొత్తం కంప్లీట్గా మొత్తం ఫాగ్. అక్కడ మొత్తం వాటర్ సైడ్ అయితే మొత్తం ఫాగీ ఉన్నది అంతా. ఓ ఆధార్ సెంటర్లో అయితే ఇప్పుడు నుండే లైన్ కట్టినారు. నేను యాదగిరిగుట్టకైతే రీసెంట్గానే వచ్చిన, అంటే ఒక 10 days అవుతుంది అనుకుంటా. లైక్ మాది హౌస్ వార్మింగ్ ఉండే, దానికి అదంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిన. ఇది మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్తో రావడం అంటే మళ్ళీ వ్లాగ్ కోసం వచ్చిన, మళ్ళీ ఇంకొక రైడ్ ఇక్కడికి. నేను పోయిన రోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉండే, అసలు చుక్కలు కనబడ్డాయి నాకు ఆ లైన్లో నిల్చునేసరికి. టికెట్ దర్శనం అవన్నీ పెద్ద లైన్ ఉండే, ఆ రోజు క్యూ ఉండే. అండ్ ఈరోజు చూడాల, తొందరనే అయిపోతుందని అనుకుంటున్నా. కొంచెం ఎర్లీగానే వెళ్తున్నా కాబట్టి అయిపోవాలి తొందరగా. కానీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చిన ఒక 6 years అవుతుంది అనుకుంటా, 5-6 years అవుతుంది. అప్పటికి పైన అంతా ఇట్లా గుడి కడుతూనే ఉన్నారు. అంటే నరసింహస్వామి ఇప్పుడు మనం దర్శనం చేసుకొని లోపలికి వెళ్తాం కదా, అప్పుడు అది రెడీ అవుతుందన్నమాట. అప్పటికి టెంట్ వేసి ఇవన్నీ మొత్తం సెట్ చేస్తారు ప్రజెంట్ టెంపరీ దర్శనం కోసం. ఇప్పటికైతే ఫుల్ డిఫరెన్స్ ఉన్నది అసలు. లోపల అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇట్లా డైరెక్ట్ స్వర్గంలోకి పోయినట్టు ఉంటుంది. లోపల లైటింగ్ అన్నీ డిఫరెంట్గా మంచిగా ఉన్నాయి అసలు. ఇక్కడ డాల్ఫిన్ హోటల్ దాటిన తర్వాత మనకు 1.5 kilometer ఉంటుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ ఫ్లైఓవర్ వరంగల్ హైవే, ఇది వరంగల్ హైవేనే.
వరంగల్కి స్ట్రైట్ కాకుండా లెఫ్ట్ తీసుకొని కింది నుంచి కాదు, వరంగల్ హైవేని. నేను భువనగిరి అనుకున్నా, భువనగిరి సైడ్ అనుకున్నా. భువనగిరి సైడ్ కాదు, వరంగల్ హైవేని స్ట్రైట్ వెళ్ళాలి, మొత్తం స్ట్రైటే. నేను అసలు ఏదో ఆలోచిస్తున్నా, అంటే నేను అసలు మనం వెళ్ళాల్సింది స్ట్రైటే, నా మైండ్ మొత్తం ఇట్లా డైవర్ట్ అయిపోయిందంటే ఏదో ఆలోచిస్తుంటే ఇట్లా. ఇప్పటివరకు నేను చెప్పిన లెఫ్ట్ ఇదే, ఇగో ఇక్కడ మనకి లెఫ్ట్ ఉంది కదా, ఇదే నేను చెప్పింది. అట్లా లెఫ్ట్ వెళ్తే భువనగిరి బస్ స్టాప్ సైడ్ వెళ్తుంది, అట్లా కాకుండా ఇట్లనే స్ట్రైట్ వెళ్ళాలా మనం.